దేహం చీలుతున్న దాహం వేస్తున్న తారంత రక్తమైన ఆగలేదు ఎందుకు గాయం బాధిస్తున్న గమ్యం నేనంటూ గుండె నిండ నా పైన ఇంత ప్రేమ ఎందుకు కరుణ చూపే నీకు కఠోర శ్రమ ఇప్పుడు కలిగింది నా వలనే కాదనలేను రమ్యమైన నీ మోముపై రవ్వంత జాలి లేక పిడిగుద్దులు గుద్దిన పాపిని నేను కనబడుతున్నది నీ త్యాగం ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం ఎంతో ఆశగా చేసుకున్నావు నన్ను అంతే అలుసుగా తీసివేసినాను నిన్ను నీ కంటి పాపలా చూసుకున్నావు నన్ను నీ కన్నీటికి కారణం నేను అందని ఆకాశమందు అందాల రాజువు అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా అందని ఆకాశమందు అందాల రాజువు అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా కనబడుతున్నది నీ త్యాగం ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం ఎన్నో మారులు క్షమించినావు నన్ను మారని నా బ్రతుకు సిలువ వేసింది నిన్ను ఎంతో ఓర్పుతో సహించినావు నన్ను ఈ లోకాశలతోనే మరచితి నిన్ను నరకపు కూపములోనే వేదన పడలేనని దేవాని వేనరుడై బలియాగమైతివా నరకపు కూపములో నే వేదన పడలేనని
దేవా నీవే నరుడై బలియాగమైతివా. వినబడుతున్నది నీ ప్రేమ నినాదం, విడువను ఎడబాయనన్న చిరకాల వాగ్దానం. వినబడుతున్నది నీ ప్రేమ నినాదం, విడువను ఎడబాయనన్న చిరకాల వాగ్దానం. సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, యువతి యువకులారా, చిన్న బిడ్డలారా, ఈరోజు మన మధ్యలో గొర్రెముచ్చు యేసుపాదము గారి పవిత్ర స్మృతికి వినమ్ర నివాళిని అర్పిస్తూ ఈ లోకములో యేసుపాదము గారు జీవించిన జీవితాన్ని, వారి కుటుంబాన్ని, వారి కుటుంబ జీవితాన్ని స్మరిస్తూ ఆ కుటుంబానికి ఏలూరు కథోలిక పీఠాధిపతిగా గురువులు, కన్యాస్త్రీలు, దైవ ప్రజలందరూ కలిసి మన ప్రగాఢ సంతాపాన్ని వారి సతీమణి మేరీ గారికి, వారి కుమారుడు ఫాదర్ గొర్రెముచ్చు మోజస్ గారికి, వారి కన్యాస్త్రీ అయినటువంటి సిస్టర్ క్లారా గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మరణం మన ఇంటికి పయనం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అదృష్ట భాగ్యానికి వందనాలు చెల్లిస్తాం. దుఃఖం ఉన్నప్పటికీ మనము దేవునికి చెందినటువంటి బిడ్డలం. పౌలు గారు చాలా చక్కగా మాట్లాడతారు ఫిలిప్పీ రాసిన లేఖలో, మనము పరలోక పౌరులం. ఈ లోకములో వారు చేసిన తప్పుదాన్ని మన్నించి నిత్యానంద మోక్ష భాగ్యానికి స్వాగతం పలకమని చేతులు మోడ్చి తల వంచి ప్రార్థిస్తూ చేసిన పాపలకై మనస్తాపడి యేసు చెంతన క్షమను కోరుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభు ప్రభు దయ చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము, ప్రభు ప్రభు దయ చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము, ప్రభు ప్రభు దయ చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము, ప్రభు ప్రభు దయ చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఎల్లప్పుడూ కనికరించి క్షమించుట మీ స్వభావం. ఈరోజు మీ సేవకుడైన గొర్రెముచ్చు యేసుపాదం ఇహలోక జీవితమును వీడి మీ సమక్షమున చేరవలనని చిత్తగించితిరి. మిమ్ము నమ్ముకొని విశ్వాసంతో జీవించినందువలన ఈ సేవకుడు తనకై తయారై ఉన్న నిజమైన స్వదేశమునకు చేరుకొని నిత్య ఆనందం అనుభవించినట్లు మీ కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడు. మొదటి పట్టణము యోబు గారి గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము మరియు 23వ అధ్యాయము 27వ వచనము. యోబు గారి గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము మరియు 23వ అధ్యాయము 27వ వచనము. యోబు ఇట్లనెను, ఎవరైనా నా ఈ పలుకులను గ్రంథమున వ్రాసి ఉంచినచో, లేదా వానిని ఉలితో రాతిపై చెక్కి పదిలపరిచినచో ఎంత బాగుండును. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని, ఆయన కడన భూమి మీద నిలిచి తీరునని నేనెరుగుదును. నా దేహము క్షీణించిపోయినా ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయముగా ఆయనను చూచును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించుని దాసులికి, ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించుని దాసులికి, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా అభయం, నీవే నా శరణం.
దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసునికి. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. జీవనగాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. జీవనగాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసునికి. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసునికి. హల్లెలూయా. రెండో పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు. రెండో పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు. మరణమున నిద్రించుతున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడుట సత్యము. ఏలైనా ఒక మనిషిని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుద్ధానము కూడా ఒక మనుషుని మూలమునే వచ్చినది. ఆదాము నుండి అందరు ఎట్లు మృతి చెందుదురో అటులనే క్రీస్తునందు అందరూ ప్రత్యింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరిని చూచి భయపడను, దేనిని చూచి భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరిని కూర్చి భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నాకు ఆశ్రయము, విశాంతంగా ఉండుము మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండుము మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా
దుఃఖము, ప్రభువే నా రక్షణము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 37 నుండి 40 వరకు. ఆ కాలములో యేసు జన సమూహములతో ఇట్ల నేను నా తండ్రి నాకు వసగు ప్రతివాడును నా యొద్దకు వచ్చును, నా యొద్దకు వచ్చువానిని నేను ఎన్నడును త్రోసివేయను. ఏలయనా నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపువాని చిత్తమును నెరవేర్చుటకే కాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు వసగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. కుమారును చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును, అంతిమ దినమున నేను వానిని లేపుదును అని సమాధానమిచ్చెను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. యేసుపాదము గారికి వీడుకోలు తెలపడానికి మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. మరొక్క మారు మేరీ వందన గారికి, వారి కుమారులకు, కుమార్తెలకు, మనుమలు, మనుమరాండ్రకు, బంధువులకి, స్నేహితులకి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏలూరు కథోలిక పీఠం తరపున
ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఏలిన వార యేసుపాదం గారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. మృతి పొందిన వారి ఆత్మ క్రీస్తులో శాంతిని సంతోషమును పొందునుగాక. ఆమేన్. జననం, మరణం ఇవి రెండు దేవుని సొత్తు. బర్త్ అండ్ డెత్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద క్రియేటర్. అందుకే ఈ రెండిటిని దేవుడు చాలా చక్కగా ఆయన దగ్గర ఉంచుకున్నాడు. ఎక్కడ, ఎలా, ఎవరి కుటుంబంలో, వంశములో ఎవరు జన్మించాలో ఆయన ప్రణాళిక ప్రకారమే సాగుతూ ఉంటుంది. అయితే సాగినటువంటి ఆ కాలమంతా ముగిసే వరకు మన చేతిలో ఉంటుంది. ఆ తర్వాత దానియేలు గ్రంథములో మనం విన్నట్టుగా 12వ అధ్యాయం 2వ వచనం నుంచి ఈ జన్మించిన తర్వాత నీవు ఏ విధంగా జీవించిన జీవిత విధానం అంతా రికార్డ్ అవుతూ వచ్చేసి మరణించిన తర్వాత ఆయన మాట్లాడతారు. కొందరు నిత్యానంద మోక్ష భాగ్యానికి లేవనెత్తబడతారు, మరికొందరు నిత్య నరకాగ్నికి త్రోసివేయబడతారు. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, దేవుని మాట కలకాలము నిలుచును. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఒక గొప్ప విశ్వాస రహస్యంను మన ఎదుట చూశాం. మరణం. సంఘం మరణాన్ని అంతిమ నాశనముగా చూడదు. ఇది పాస్కా రహస్యాల్లో భాగం. అంటే క్రీస్తు బాధ, మరణం మరియు పునరుత్థానంలో మనం పాలు పంచుకుంటామన్న ఈ విశ్వాసంతోనే ఈరోజు మన సోదరుడు గొర్రెమొచ్చు యేసుపాదం గారు దేవుని కరుణకి మనమందరం ఆలను తీసుకొచ్చి అప్పగిస్తున్నాం. మరణం మరియు విమోచనంపై విశ్వాసం యోబు సాక్ష్యం. మరణం మరియు విమోచనంపై విశ్వాసం యోబు గారి యొక్క సాక్ష్యం. 27వ వచనంలో మనం విని ఉన్నాం. నా నేత్రములు స్వయముగా అతనిని చూచును. మనం మానవ విశ్వాసానికి పునాది వాక్కును విన్నప్పుడు నా విమోచకుడు జీవించి ఉన్నాడని నాకు తెలుసు అని నమ్మాడు. రోగం, బాధ, శోకం ఇవన్నీ తట్టుకొని నా విమోచకుడు వీటి నుండి నాకు విడుదల చేస్తాడన్న గొప్ప వాక్ నమ్మకంతో జీవితం సాగించిన యోబు చరిత్ర మనందరికీ ఒక చక్కని ఆదర్శం. ఈ వాక్కు వ్యక్తిగత బాధల్లో పుట్టిన విశ్వాస ప్రకటన. సంఘ పితృపాదులు బోధించినట్లుగా ఇది పునరుత్థాన విశ్వాసానికి ముందస్తు ప్రకటన. మన శరీరం నశించిన దేవుని చేతిలో అది నశించదు. మనిషి శరీరం ఆత్మతో కూడిన సమగ్ర వ్యక్తి. అందుకే సంఘం శరీర పునరుత్థానాన్ని బోధిస్తుంది. పౌలు గారు రోమ్ రాష్ట్ర లేఖలో కూడా మనం వింటాం, మరణించినను జీవించిన. ఈ ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తపరిచిన మన ప్రియ సోదరుడు యేసుపాదం గారు ప్రభులో
నిద్రిస్తున్నారన్న నమ్మకంతో మనం వెళ్తున్నాం. కీర్తనకారుడు 127వ కీర్తనలు మనం వింటున్నాం. దేవుడు వెలుగు, రక్షణ నివాసం కూడా. దేవుని స్వభావాన్ని ప్రకటిస్తుంది. దేవుడు వెలుగు, రక్షణ ఆశ్రయం. ఇది కేవలం భాగోద్వేగ కీర్తన కాదు, ఇది ఒడంబడిక విశ్వాసం. మరణ సమయంలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. పునీత అగస్టిన్ గారు బోధించినట్లుగా దేవుడు మన ఆత్మకు నిజమైన నివాసం. మరణం మనల్ని ఆ నివాసానికి నడిపిస్తుంది అన్న గొప్ప సత్యాన్ని అగస్టిన్ గారు వ్యక్తం చేస్తున్నారు. క్రైస్తవులుగా క్రీస్తులో కడగబడిన వ్యక్తులుగా ఇలాంటి ప్రగాఢమైన నమ్మకంతో మనం ముందుకు సాగుతూ ఉండాలి. నా ప్రియ దైవ ప్రజలారా, అదే జీవనయాత్రలో వారు విశ్వాసాన్ని అందిపుచ్చుకున్న తర్వాత యేసుపాదము గారి యొక్క నడవడిక, జీవన విధానం, మరి ముఖ్యంగా విశ్వాసం ఆయనను బలపరుస్తూ ఆయన కుటుంబానికి భరోసా కూడా ఇస్తూ వచ్చింది ఆయన విశ్వాసం. కనుక అలాంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకోవటం మనకు ఆశీర్వాదకరం కూడా. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో మనం వినున్నాం 15వ అధ్యాయం 20-23లో. పౌలు గారు బోధించేది సంఘ విశ్వాసానికి హృదయం. క్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి ఆయనకు చెందిన వారందరూ తిరిగి లేస్తారు. మనము ఈ జూబిలీ ఇయర్లో ప్రార్థిస్తూ వచ్చాం. ఈ నిరీక్షణ మనల్ని నిరాశపరచదు, మోసపుచ్చదు. ఎందుకు? ఆయన ఉదారంగా ఒసగిన తన పరిశుద్ధాత్మతో మన హృదయాలు నింపాడు కనుక మనము తప్పక తిరిగి లేస్తామన్న ప్రగాఢమైన మొక్కవోని విశ్వాసముతో ముందుకు సాగాలి. నా ప్రియ దైవ ప్రజలారా, ఇది చారిత్రక సంఘటన మాత్రమే కాదు, ఇది దైవ చర్య. పునీత అథానసియస్ గారు ఇలా చెప్తున్నారు: క్రీస్తు మన మరణాన్ని స్వీకరించాడు మనకు తన జీవాన్ని ఇవ్వడానికి. అందుకే క్రైస్తవుని మరణము శిక్ష కాదు, అది రూపాంతరము చెంది, మార్పు చెంది. ఇది మనకు తల్లి తెరెస బోధించే బోధన. వాక్కు ద్వారా బలపడమని, జీవించమని నేర్పినటువంటి వాక్కును మనము ఎప్పుడు నెమరు వేస్తూ క్రీస్తుకు దగ్గరగా జీవించడానికి ప్రయత్నించాలి. నా ప్రియ దైవ ప్రజలారా, యోహాను శుభవార్తలు మనం విన్నాం. క్రీస్తు వాగ్దానం, తిరస్కరణ లేని స్వీకారం. 6వ అధ్యాయము 37-40లో ఈసలు అంటున్నాడు: నా దగ్గరకు వచ్చే వారిని నేను ఎప్పటికీ త్రోసివేయను. నా దగ్గరికి, నా వద్దకు వచ్చేవాడిని నేను ఎప్పుడూ నిరాకరించను. క్రీస్తు రక్షణ సంకల్పం, దేవుని చిత్తం ఏమిటంటే ఎవరు నశించకూడదు. పునీత ఇరేనియస్ గారు బోధించినట్లుగా దేవుని మహిమ మనిషి జీవించడంలోనే ఉంది. ఆ జీవం క్రీస్తులో పరిపూర్ణమవుతుందని పునీత ఇరేనియస్ గారు మాట్లాడుతున్నటువంటి మాట నా ప్రియ దైవజలారా. అందుకే నేను ముందుగానే చెప్పిన రీతిగా ఫిలిప్పీ రాసిన లేఖ 3వ అధ్యాయం 20-21 వచనం, మరియు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 1-5 వచనంలో, ఈ మర్త్య శరీరాలు నాశనమై క్రీస్తు ధరించిన దివ్య రూపాన్ని మనం పొందుతామన్నది మన విశ్వాసం. అంతేకాకుండా మనము ఆ పరలోకానికి చెందిన, అందుకే ఆయన చక్కగా ముద్ర వేశాడు మనకు. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు నా ప్రజలు, మీరు నా సొత్తు అని కూడా ఆయన ఖచ్చితంగా చెప్పగలిగాడు. అందుకే ప్రేమైన దైవ సంగమా, కాస్త జీవించేటప్పుడు నేర్చుకుందాం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి.
ఆ మహానుభావుడు చాలా చక్కగా, నేను ఎప్పుడు వెళ్ళినా, నేను ఎప్పుడు కలిసినా ఆయనలో ఉన్నటువంటి నాకు కనిపించింది ప్రేమ, వినయం. ఇంతమందిని పోషించడం అనేది అంత సులభమైన ఉంటుంది కాదు. కానీ దేవుని మీద భారం వేసి, దేవుని మీద విశ్వాసం ఉంచి, ఆ పటిష్టమైన నమ్మకంతో సాగిన బిడ్డలు తప్పక తిరిగి లేస్తారు అన్న సత్యంతో మనం ముందుకు వెళుతాం. సంఘ బోధన మరణం మార్పు చెందింది. క్యాథలిక్ సంఘం బోధించేది ఏమిటంటే క్రీస్తులో మరణం కొత్త అర్థాన్ని పొందింది. పునీత జాన్ పౌల్ పాపు గారు, 2వ జాన్ పాపు గారు చెప్పినట్టుగా క్రీస్తులో మరణం తండ్రి గృహానికి ప్రవేశ ద్వారం అంటారు. 2వ జాన్ పౌల్ పునీత 2వ జాన్ పౌల్ పాపు గారు, మరణం తండ్రి గృహానికి ప్రవేశ ద్వారం. ఓ బెనడిక్ట్ 16 గారు బోధించినట్లుగా నిత్య జీవం ఓ కాలము కాదు, అది దేవునితో సంబంధం. అందుకే మనం మరణించిన వారి కోసం ప్రార్థిస్తాం. దేవుని కరుణలో వారు సంపూర్ణ శుద్ధి పొందాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే ఈ పూజ, ఈ ప్రార్థన. మన సహోదరుణ్ణి దేవుని కరుణకు అప్పగిస్తూ ఈ విశ్వాసంతోనే మనం గొర్రెముచ్చు యేసుపాదం గారికి దేవునికి అప్పగిస్తూ ఆయన జీవితంలోని మంచి దేవుని కృప ఫలమని నమ్ముతున్నాం. ఆయనలో ఏదైనా బలహీనత ఉంటే అది దేవుని కరుణతో శుద్ధి చెందాలని ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. అగస్టిన్ గారు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు, అగస్టిన్ గారు, మరణం జీవాన్ని తీసుకుపోదు, అది జీవాన్ని మారుస్తుంది అని. ఈ సమయంలో కథోలిక క్రైస్తవులుగా, క్రీస్తులో కడగబడినటువంటి వ్యక్తులుగా, ఆయన రక్త శిరను భుజించి పానం చేసినటువంటి విశ్వాసులుగా ప్రగాఢ నమ్మకం కలిగి, దేవునిలో నిజమైన నమ్మకం కలిగి జీవిస్తాం. ఆయన క్షమాపణ దయచేసి తెలిసిలా కట్టుకున్న పాపాలను మన్నించమని ప్రార్థనలో మమేకమవుదాం. ఆమేన్. చేతులు జోడించి తళ్ళు వంచి ఒక్క క్షణం వారి ఆత్మ నిత్య విశ్రాంతికై ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి మరణ విషయమై కూడా ధ్యానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయా. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయా. జీవన ఊటయు ఆధారం నీవేనా, జీవన ఊటయు ఆధారం నీవే. నీవు లేక నే బ్రతుకలేను, నీవు లేక నే బ్రతుకలేను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవు లేని ఈ రోజంతా రోజవునా, నీవు లేని ఈ బ్రతుకంతా శూన్యమేగా. నీవు లేని ఈ రోజంతా రోజవునా,
బ్రతుకంతా శూన్యమేగా. కడలి లేక ఓడలేదు, నీవు లేక బ్రతుకలేదు. కడలి లేక ఓడలేదు, నీవు లేక బ్రతుకలేదు. జీవించు కాలమంతా నీవొసగే భాగ్యమయ. జీవించు కాలమంతా నీవొసగే భాగ్యమయ. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, మా సోదరుడు యేసు పాదం రక్షణార్థమై మేము మీ కరుణను అర్థించు దీనతో ఈ అర్పణను సమర్పించుతున్నాం. నీ కుమారుడైన యేసు ప్రేమగల రక్షకుడని ఇతడు దృఢముగా విశ్వసించెను. కావున ఇతడు నిన్ను కరుణగల న్యాయమూర్తిగా దర్శించు భాగ్యమును ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్న మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మీ సంకల్పానుసారము మేము జన్మించుచున్నాము, మీ జ్ఞాజ్ఞానుసారము పాలింపబడుచున్నాము. మీ చట్టానుసారము మట్టి నుండి పుట్టిన మేము పాప ఫలితముగా మరలా మట్టిలో కలిసిపోవచ్చున్నాం. కానీ నీ కుమారుని మరణము ద్వారా రక్షింపబడిన మేము మీ చిత్తానుసారము ఉత్థాన మహిమకు లేవనెత్తబడుచున్నాము. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 పరిశుద్ధులు
పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా ఏలిన వారి నామమున పెంచేసినవారు ఆశీర్వదింపబడిన వారు ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, మీరు నిజముగా పవిత్రుడు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించు అతడు మరల వేంచేయును ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు సమర్పించున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను
ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాం. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరిచి మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్లులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తేగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీ సభను, మా సేవకుడకు మా లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నువ్వు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సముఖంలో చేరియున్న ఈ ప్రజల మనవును ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన గురుముచి యేసుపాదమును నీ సేవకుని జ్ఞాపకముంచుకొనుము. జ్ఞాన స్నానములో క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థాన మహిమలో పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరముతో లేపుడు క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరమును పోలిండునట్లు చేయమని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమనొచ్చి ఈ లోకముని వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతటిని తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడువైన నిన్ను నీ నిజరూపమున గాంచగలుగుదుము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతించుదము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో
మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను భరించుట క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిల్లబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది మట్టిలోనికి, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా. దివ్యమైన విందులో పాల్గొనరారండి, దైవసుతుని విందును లోకొనరారండి. దివ్యమైన విందులో పాల్గొనరారండి,
దైవసుతుని విందును లోకొనరారండి. ఇది జీవ విందు, ప్రేమ విందు, అమృత విందు, ఆనంద విందు. జీవ విందు, ప్రేమ విందు, అమృత విందు, ఆనంద విందు. దివ్యమైన విందులో పాల్గొనరారండి. శుద్ధిని పొందగా ఈ విందుగును నింపును ఈ విందు. శుద్ధిని పొందగా ఈ విందు వెలుగును నింపును ఈ విందు. వరములు పొందగా ఈ విందు పరమును చేర్చెడి ఈ విందు. వరములు పొందగా ఈ విందు పరమును చేర్చెడి ఈ విందు. ఇది జీవ విందు, ప్రేమ విందు, అమృత విందు, ఆనంద విందు. జీవ విందు, ప్రేమ విందు, అమృత విందు, ఆనంద విందు. దివ్యమైన విందులో పాల్గొనరారండి. దైవసుతుని విందును లోకొనరారండి. దివ్యమైన విందులో పాల్గొనరారండి. దైవసుతుని విందును లోకొనరారండి. మన ప్రియతమ పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావ్ పొలిమేర గారు, పూజ్య గురువులు, దైవాంకిత మఠకన్యలు, బంధుమిత్రులు, స్నేహితులు, సహోదరి సహోదరులారా, నాన్న భౌతికంగా మా దగ్గర లేరని ఎంతో బాధ దుఃఖం కలిగించినప్పటికీ ఒక విశ్వాసం, ఒక నమ్మిక ఈజ్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే ఈయన మరణానికి ముందు 3 రోజులకు ముందు మన వంగైగుడి విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ మైకిల్ గారు వారికి అవస్థాభ్యంగానివ్వటం, దివ్యసప్రసాదాన్ని కూడా ఇవ్వటం జరిగింది. తద్వారా 2 రోజులు కూడా ఆయన దివ్యసప్రసాదాన్ని స్వీకరించారు. అందుకే నా గట్టి విశ్వాసం ఏంటంటే ఆయన దేవుని హస్తాల్లో ఉన్నారనేది నా గట్టి నమ్మకం. నిన్న నేను విజయవాడ వెళ్ళి నాన్నని చూడటానికి 7 గంటల సమయంలో వెళ్ళటం జరిగింది. దాదాపు గంట సేపు ఆయన దగ్గరే ఉండటం కూడా జరిగింది. నేను, ఇద్దరు ఫాదర్స్, ఫాదర్ పీటర్ గారు, ఇంకా ఫాదర్ సురేష్ మా తమ్ముడు, దాదాపు గంట సమయం గడిపిన తరువాత ఆయన మాట్లాడిన స్థితిలో నా చేయిని గట్టిగా పట్టుకుని చాలా తీక్షణంగా నా వంక చూశారు. ఇంకా పర్వాలేదు, కొన్ని రోజులు ఉంటారు అనే ఒక నమ్మకం కలిగి తిరిగి నేను నా డెంటల్ కాలేజీకి రావటం జరిగింది. వచ్చిన 45 నిమిషాలకి మా తమ్ముడు దోమునికి ఫోన్ చేసి, అని నాన్న ఇక లేరు అని చెప్పటంగానే చాలా
బాధ కలిగించింది ఒక కుమారుడిగా. అయితే నాన్న గురించి మూడు మాటలు ఏంటంటే, చాలా శ్రమజీవి. మేము చిన్నప్పటి నుండి చూసాము. ఉదయం 5-6 గంటలకే లేచి, అది శీతాకాలమైన వేసవకాలమైన పొలానికి వెళ్ళి వ్యవసాయం చేసి మళ్ళీ 5-6 గంటలకు వచ్చి మళ్ళీ ఉదయం వెళ్ళటమే ఇదే ఆయన పని. తన పని, తన కుటుంబం, ఈ రెండు తప్ప ఏది ఆయనకి అలవాటు లేదు. 10 మందితో కూర్చుని మాట్లాడటం కానీ, వేరే వాళ్ళ గురించి వేరే చెడ్డగా మాట్లాడటం కానీ అలాంటి ఏమి జరిగేది కాదు. తనకు అప్పగించిన పనిని చేసుకోవటం, కుటుంబాన్ని పోషించటం. మీకు తెలుసు, మేము 9 మంది సంతానం, 7 మగబిడ్డలం, 2 ఆడవాళ్ళం. ఈ రోజుల్లో మరి 9 మందిని పెంచాలంటే ఎంత కష్టమో చూడండి. మరి ఒక వ్యవసాయ పని చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా చదివించి ప్రయోజకులను చేశాడు. రెండవది ఆయన గురించి చెప్పాలంటే, వివాదాలకు వెళ్ళే వ్యక్తి కాదు. అనవసరంగా వివాదాలకు వెళ్ళటం, పోట్లాడటం అనే అది మేము ఎప్పుడు మా జీవితాల్లో చూడలేదు. భక్తిపరుడు. ఆయన కథోలిక విశ్వాసం స్వీకరించినప్పటి నుంచి కూడా నన్ను శక్తి ఉన్నంత వరకు ప్రతి ఆదివారం పూజకు వెళ్ళేవాడు, దివ్య సప్రసాదాన్ని స్వీకరించేవాడు. తనకు శక్తి లేనప్పుడు తన గదిలో మరియ తల్లి స్వరూపం దగ్గర కూర్చుని జపమాలు చెప్పుకుంటునేవాడు. కాబట్టి ఆయన నుంచి మేము నేర్చుకున్నది ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు ఆయన మేము కోల్పోవటం చాలా బాధగా ఉంది. తమ్ముడు నాకు ఫోన్ చేసిన వెంటనే మన బిషప్ గారికి ఒక మెసేజ్ పంపించాను. గుడ్ ఈవినింగ్ మై లార్డ్, మై ఫాదర్ ఈజ్ నో మోర్, కైండ్లీ ప్రే ఫర్ హిస్ సోల్. That was the message I sent to him. Soon after the message I got my brother. Second message was I sent to the bishop. Then his answer is, my sincere condolences to you and to your entire family. Take courage. Daddy is in my prayers. ఈ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. డాడీ ఈజ్ ఇన్ మై ప్రేయర్ అని ఆ మాట నాకు ధైర్యాన్ని ఇవ్వటం జరిగింది. మళ్ళీ పంపించాను. మై లార్డ్, మై డిజైర్ ఇఫ్ పాసిబుల్ కైండ్లీ సెలబ్రేట్ ఫ్యూనరల్ మాస్. ఇమీడియట్లీ సెడ్ ఐ విల్ డూ. దిస్ ఇస్ ఆల్ కాన్వర్సేషన్ ఫ్రమ్ ద ఫోన్. మై లార్డ్, I sincerely thank with folded hands that although you had a morning mass, you came to celebrate this funeral mass for my father and really giving a great strength to my family and folding the hands on behalf of my family. I thank you, my Lord. నేను వ్యక్తిగతంగా ఎవరికి ఫోన్ చేసి వెరీ ఫ్యూ పీపుల్ ఐ సెండ్ ద మెసేజ్ ఐ లాస్ట్ మై ఫాదర్. ఈరోజు మరి మా నాన్న అదృష్టం, ఇంతమంది అభిషిక్త గురువులు మా నాన్న ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థన చేయటం. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫాదర్స్ ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ హోలీ మాస్. థ్యాంక్ యూ ఫాదర్స్. కూర్చో. అలాగే సిస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అండ్ పార్టిసిపేటింగ్ దిస్ హోలీ మాస్ అండ్ ప్రేయింగ్ ఫర్ మై ఫాదర్. అందరికీ, బంధుమిత్రులకి, స్నేహితులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చాలామంది గురువులు, మఠకన్యలు మా నాన్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు వచ్చి సందర్శించారు. ఆయన కోసం కూడా ప్రార్థన చేయటం జరిగింది. మా నాన్న ఎంత అదృష్టం అంటే, డిఎస్ఎఫ్ఎస్ సిస్టర్స్ 4-5 వచ్చి వారు జపదండ చెబుతూ ఉండగానే చుట్టూ కూర్చుని ఆయన ప్రాణాన్ని వదిలారు. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడే, జపమాలు జపిస్తున్న సందర్భంలోనే మరి దేవుడు నాన్నగారి యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళారు. తప్పకుండా మరియ తల్లి ద్వారా నాన్న పరలోకంలో ఉన్నాడని మరి ఒకసారి నేను నమ్ముతా ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా కొంతమంది నా ఫ్రెండ్స్, ఫాదర్స్ కూడా నాతో ఉన్నారు నిన్న ఈరోజు అంతా కూడా. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన కథీడ్రల్ విచారణ ఫాదర్, రెవరెండ్ ఫాదర్ మైకిల్ గారు ఈ విషయం చెప్పడం కానీ వెంటనే వారు సమ్మతించారు. దీనికి ముందు ఒక ఫ్యూనరల్ ఉన్నప్పటికీ కూడా అనుకున్న సమయానికి 3:30కి ఈ పూజా బలిని సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా భక్తిగా పాటలు పాడినటువంటి జేవర్ మాస్టర్, మీ బృందానికి ప్రత్యేక కృతజ్ఞత. థ్యాంక్ యూ మచ్. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ ద గుడ్ సోల్ ఆఫ్ మై ఫాదర్ and also pray for my family members. Thank you very much. మా ప్రభువైన ఓ సర్వేశ్వర,
నీ కుమారుడు తన శరీరమునే ఆహారముగా ప్రసాదించు దివ్య సంస్కారమందు ఇహలోకపు యాత్రకు వలసిన ఆహారమును మా కొరకు సిద్ధపరచను. ఆ ఆహారముతో శక్తిని పొంది జీవించి ఆ తర్వాత మరణించిన మా సోదరుడు యేసుపాదం నిత్య జీవాహారం బళ్ళ క్రింద వద్ద క్రీస్తు విందులో భాగస్థునట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు మన పీఠాధిపతులు యేసుపాదం గారి పార్థివ దేహం వద్ద ప్రత్యేక ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుచు ఈ మన సోదరుని మృతదేహమును భక్తిపూర్వకముగా భూస్థాపితము చేయుచున్నాము. సకల జీవరాశికి ప్రాణదానం చేసిన దేవుని దృఢ నమ్మకముతో ప్రార్థించుతాము. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణముగా పునరుతో సత్సాంగత్యం అనుభవింప పునరుత్థానమును గావించునుగాక. యేసుపాదము గారి పాపములన్నింటినీ క్షమించి పరమపితతో సఖ్యత అనుభవింప మన మేప్రియకు క్రీస్తునాథుడు సురక్షితంగా స్వర్గమునకు చేర్చునుగాక. సకల పునీతుల సమేతముగా పరలోకరాజు సమక్షమున ఈయన శాశ్వత సంతోషమును పొందునుగాక. దైవ పునీతులారా, ఇతనికి యేసుపాదముకు సహాయముగా రండు. దేవదూతలారా, ఇతనికి ఎదురు రండు. అందరు చెప్పండి. ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుము. నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంత ఉంచునుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము ఒడిలోనికి చేర్చుదురుగాక. అందరు చెప్పి ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుము. ఓ సర్వేశ్వర, ఇతనికి నిత్య విశ్రాంతిని ప్రసాదించుడు. మీ దివ్య ప్రకాశము ఇతని యందు శాశ్వతముగా వెలుగునుగాక. అందరు చెప్పండి. ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుము. నామం పూజింపడుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. నిన్ను మరియమ్మ, అందరము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనటువంటి మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ఓ దయామయ తండ్రి, ఈ మీ సేవకుడు మా సోదరుడు గొర్రెముచ్చు యేసుపాదం ఆత్మను మీకు అప్పగించుచున్నాము. మీ మంచితనములో క్రీస్తునాథుని యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యత గుర్తుగా ఉన్న ఈ మీ దాసునికి మీరు అనుగ్రహించిన సకల మేళ్లకు కృతజ్ఞతా వందనములు చెల్లిస్తున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనను దయతో ఆలకింపుము. ఈ దాసునికై స్వర్గ ద్వారములను తెరువుము. మేమందరము క్రీస్తునాథుని కలుసుకుందము. తదుపరి మీతోనూ మా సహోదరులతోనూ శాశ్వతముగా ఉండి పరస్పర విశ్వాసపూరిత మాటలతో ఊరతనున్నట్లు సహాయం చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడునుగాక. ఇప్పుడు మన సోదరుని ప్రయత్నంను ఆశ్రమంలోకి తీసుకొని ప్రార్థనతో జపాలతో వెళ్ళుదాము.
యేసువా